నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కార్పొరేషన్ల పేరిట వైసీపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందన్న కేశవ్. సభా పర్యవేక్షణ లేకుండా నిధులు ఖర్చు పెట్టేశారని ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వ విధానాలతో నిర్వీర్యమైన ఆర్ఓ ప్లాంట్స్. కలుషిత్ నీరు అనే మాట వినబడకుండా చేస్తామన్న పవన్ కళ్యాణ్. హోంమంత్రి అనితకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ. సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టు మహాకూటమిపై సమగ్ర విచారణకు డిమాండ్. విజయనగరం జిల్లా మాజీ జాయింట్ కలెక్టర్ జి క్రైస్ట్ కిషోర్పై తీవ్ర ఆరోపణలు. సర్వీస్ నుంచి తొలగించాలంటూ సిఫార్సు చేసిన రెవెన్యూ శాఖ. వెలుగులోకి కారంపూడి రవీంద్ర సెల్ఫీ వీడియో. వైసీపీ నేతలు బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారని వెల్లడి. మహారాష్ట్రలో 18.14, జార్ఖండ్లో 31.37% పోలింగ్. ఉదయం 11 గంటల వరకు నమోదైన ఓటింగ్. తాజా అంశాన్ని చూస్తున్నాం. తీవ్రమైన ఆరోపణలు రావడంతో విజయనగరం జిల్లా మాజీ జాయింట్ కలెక్టర్ జి క్రైస్ట్ కిషోర్ను సర్వీస్ నుంచి తొలగించాలంటూ రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, విజయనగరం జిల్లా మాజీ జాయింట్ కలెక్టర్ జి క్రైస్ట్ కిషోర్ను తొలగించాలన్న రెవెన్యూ శాఖ సిఫార్సుపై వివరాలేంటి? వాస్తవానికి విజయనగరం జిల్లాలో భూముల అక్రమాలకు సంబంధించి ఈ సిఫార్సు రెవెన్యూ శాఖ చేసింది. అప్పటి జాయింట్ కలెక్టర్ గా పనిచేసినటువంటి క్రైస్ట్ కిషోర్ ను సర్వీస్ నుంచి తొలగించాలంటూ రెవెన్యూ శాఖ సిఫార్సు చేసింది. ఆయనపై వచ్చినటువంటి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో క్రైస్ట్ కిషోర్ ను సర్వీస్ నుంచి తొలగించాల్సిందిగా సిఫార్సు చేశారు. అయితే విజయనగరం జిల్లాలో భూ అక్రమాలకు సంబంధించి అప్పటి జేసీగా ఉన్నటువంటి క్రైస్ట్ కిషోర్ వైసీపీ నేతలకు తీవ్రస్థాయిలో సహకరించారు. అలాగే ఆయనపై దాదాపుగా 350 కోట్ల రూపాయల మేర భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన చేతి గ్లౌజులుగా వైసీపీ నేతలకు సంబంధించి చేతి గ్లౌజులుగా పనిచేశారని చెప్పి కూడా ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. అయితే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి భోగాపురం, పోసపాటిరేగ, కొత్త వలస, బొబ్బిలి, జామి, అలాగే పార్వతీపురం మండలాల్లో దాదాపుగా 350 కోట్ల రూపాయలకు విలువైనటువంటి భూముల అవకతవకలకు క్రైస్ట్ కిషోర్ సహకరించారని చెప్పి నివేదికలో వెల్లడైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి అధికారిపై చర్యలు తీసుకున్నటువంటి అధికారులు కూడా గుణపాఠం కావాలని నివేదికలో విచారణ అధికారి కూడా వెల్లడించినట్టు మనకి తెలుస్తోంది. అలాగే వైసీపీ నేతలకు చేతులు గ్లౌజులుగా అప్పటి జేసీ కిషోర్ మారని చెప్పి అప్పటి కలెక్టర్ కూడా, విజయనగరం కలెక్టర్ కూడా దీనికి సంబంధించి నివేదికలో సాక్ష్యం ఇచ్చినట్టు మనకి తెలుస్తోంది. అలాగే అధికార దుర్వినియోగం చేసి భూ రికార్డుల సెక్షన్ లో దస్త్రాలు కనిపించకుండా చేశారని చెప్పి కూడా క్రైస్ట్ కిషోర్ పై అభియోగాలు ఉన్నాయి. ఈ విచారణ నివేదిక మేరకు ఆయనపై త్వరలోనే సాధారణ పరిపాలన శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం సర్వీస్ నుంచి తొలగించాలని మాత్రం ఇప్పటికే ఆయనపైన సిఫార్సులు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాల్సింది. ధన్యవాదాలు ధనంజయ్. జలజీవన్ మిషన్ అమలులో ఏపీ దేశానికి తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రక్షిత మంచినీరు ప్రతి ఒక్కరి హక్కు అని, ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని వెల్లడించారు. చాలా ఆర్ఓ ప్లాంట్లు పాడైపోయాయంటూ నియోజకవర్గాల్లో నీటి సమస్యలపై సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. స్పందించిన పవన్, గత ప్రభుత్వ విధానాలతో నిర్వీర్యమైన ఆర్ఓ ప్లాంట్లన్నింటినీ తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కలుషిత నీరు అనే మాట వినబడకుండా చేస్తామని, కిడ్నీ సమస్యలను తగ్గిస్తామని భరోసానిచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలో 30,000 కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష. 10,000 లీటర్లు గంటకి 10,000 లీటర్లు ప్రొడ్యూస్ చేసే మదర్ ప్లాంట్లు ఉన్నాయి అధ్యక్ష. కేవలం 8 మండలాల్లో ఒక్క మండలం మదర్ ప్లాంట్ దాదాపుగా 1.5 year వర్క్ చేసింది.
తర్వాత మిగతా 7 మండలాలు కానీ మళ్ళీ ఈ 8వ మండలం కానీ మదర్ ప్లాంట్ ఏవీ పనిచేయటం లేదు. ఒక్క కుటుంబానికి కూడా నీళ్లు అందిన సందర్భం లేదు అధ్యక్ష. మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఉదయగిరి నియోజకవర్గం మీద కొద్దిగా దృష్టి పెట్టి మీరు సహాయం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఈరోజు కిడ్నీ వ్యాధికి మొదటి కారణం అవ్వచ్చు అని వైద్యులు చెప్తున్న విధానంగా రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో కుప్పంకి వెళ్లాల్సిన పైలట్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ సుజల సమితిని ఉద్యానంకి తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ రోజు ఉద్యానం అంటే ఇటు పలాస అటు ఇచ్చాపురంలో కలిసి దాదాపు 7 మండలాల్లోని 135 పంచాయతీల్లోని ఎన్టీఆర్ సుజల పెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ రోజు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 54 ఎన్టీఆర్ సుజల సమితి పథకాలు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష. దాదాపు ఇంకొక 81 మాత్రం పూర్తిగా పనిచేయట్లేదు అధ్యక్ష. అలాగే 7 మండలాల్లో ఉన్న మదర్ ప్లాంట్లు కూడా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. ఈ రోజు మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారికి చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ రక్షిత మంచినీరు అన్నదే కాదు అధ్యక్ష, అక్కడ ఉన్న పిట్టల్లా రాలిపోతున్న కిడ్నీ వ్యాధికి కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ సుజల ఇవ్వాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష. ఇప్పుడు మనం చేస్తున్న జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఉద్యానం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన ఉప ముఖ్యమంత్రి గారు వీటిని త్వరితగతిన పూర్తి చేస్తారని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. సార్, నా సూచన ఏంటంటే నేను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి టైంలో పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాను. అప్పుడు ఏమైందంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఒక పిలుపునిచ్చారు సార్, మీరు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ పిలుపు అంటే ఇండస్ట్రీస్ వారు ఎవరైనా సరే సిఎస్ఆర్ గ్రాంట్ ఆర్ఓ ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చారు సార్. మినిమం 2,000 పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు. అంటే ఇప్పుడు ఎలాగా మీరు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలుపునిస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి. రక్షిత మంచినీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష. అందరూ ప్రస్తావించిన అంశాలు వారి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇన్ టోటాలిటీ కావచ్చు, ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష. నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటిస్తున్నాను, జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవ్వరూ చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకి నేను హామీ ఇస్తాను అధ్యక్ష. దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైంలో గౌరవ సభ్యులందరూ అడుగుతా ఉన్నారు, దీనికి ఏమైనా టైం బౌండ్ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా అని మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న. అలాగే జల్ జీవన్ మిషన్ మన ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించారు. అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ కూడా మన శ్రీకాకుళం సంబంధించి, అలాగే పుట్ట సుధాకర్ యాదవ్ గారు చెప్పింది జల్ జీవన్ మిషన్ ని పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి. దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష. పంచాయతీరాజ్ ముఖ్యంగా సంబంధించి మన ఆర్డబ్ల్యూఎస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది. కాకపోతే దీన్ని మోటివేట్ చేసి ఇక అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మన అధికార యంత్రాంగానికి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. ఇది మేమందరం అనుకుంటున్నాం అధ్యక్ష, అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద. ఇప్పుడు ఉద్యానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. ఆ రోజులకు కదిలించేసింది. ఆ రోజున కేవలం ఉద్యానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరువూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశం జిల్లాకి ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు అధ్యక్ష. ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య. అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తమరు చెప్పినట్టుగా సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధానం దీన్ని ప్రేరణ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని దీన్ని ఒకటి టైం బౌండ్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష. అలాగే దీనికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన. అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వంతో మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసి కెన్ బికమ్ ఎ రోల్ మోడల్ టు ద ఎంటైర్ నేషన్ అనేది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది. ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం 2 గంటల్లో కాదు రావాల్సింది నీళ్లు, దాదాపు 24 గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీన్ని ప్రత్యేకించి
నేను గౌరవ సభ్యులకి నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం నేను ఇంతనే స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాడలేకపోతాను అధ్యక్ష. బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆర్ఓ ప్లాంట్స్ అడిగిన కొన్ని ప్రశ్నలు ప్లాంట్ at the level of 10 liters per day, sir. Jal Jeevan Mission aims at supply of clean and sustainable water at 55 liters per capita per day. Jal Jeevan Mission has been extended till March 27, అధ్యక్ష. సో టైం బౌండ్ ప్రోగ్రామ్ అంటే జల్ జీవన్ మిషన్ ఇది 27లోపు ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా, అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత మంచినీటికి ఏమి ఉన్నాయి పథకాలు ఉన్నాయో వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులకు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్నమయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దిస్ ఈస్ మై కమిట్మెంట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్. ఇది మనస్ఫూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగే నీళ్లు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష. మీరు ఎంత బాధపడుతున్నారో మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్గా నేను 100% స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని I will take it forward and I will make sure it will be fulfilled. Commitment is there. తాజా అంశాన్ని చూస్తున్నాం. చంద్రబాబు అక్రమ అరెస్టు మహాకుట్రపై సమగ్ర విచారణ జరిపించాలంటూ హోంమంత్రి వంగలపూడి అనితకు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారంపై హోంమంత్రికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాయడానికి సంబంధించిన వివరాలేంటి? ఆ లేఖలో ఏ అంశాలను ఆయన ప్రస్తావించారు? వెంకటేష్, ఏదైతే గత ఏడాది సెప్టెంబర్ లో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నారో ఆ సమయంలో జరిగిన ఈ స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారంటూ జరిగిన అరెస్ట్ వెనుక ఒక మహాకుట్ర ఉందని ఆరోపిస్తూ ఇటీవల పివి రమేష్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే ఏదైతే గత ఏడాది సెప్టెంబర్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉండగా రాత్రికి రాత్రి స్కిల్ డెవలప్మెంట్ ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఆయన అరెస్ట్ చేసి విజయవాడ తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి కోర్టు రిమాండ్ మేరకు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించడం జరిగింది. దాదాపు 53 రోజుల పాటు ఆయన జైల్లోనే మగ్గారు. అయితే ఇది సాధారణ విషయం కాదని చెప్పి ఇటీవల ఏదైతే పివి రమేష్ అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేశారో ఆయన ఇటీవల కొన్ని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. తాను చేయని సంతకాన్ని ఫ్యాబ్రికేట్ చేసి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి మీద నిరాధారంగా అక్రమ కేసులు బనాయించారని చెప్పి కూడా ఆయన బహిరంగంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. అలాగే తన వాంగ్మూలాన్ని కూడా ఫ్యాబ్రికేట్ చేసి ఏకకాలంలో అన్ని విభాగాల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఫైళ్లను మాయం చేయడం, అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో పెద్దల మద్దతుతోనే ఇదంతా జరిగిందని చెప్పి ఆయన పలు ఆరోపణలు చేశారు. దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి కూడా ఆయన డీజీపీకి ఒక లేఖ రాసినట్టు, ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావుకి ఒక లేఖ రాసినట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది బహిరంగంగా. దీని ఆధారంగా ఏదైతే పివి రమేష్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు కానీ లేకపోతే బహిరంగ ప్రకటన కానీ ఉన్నాయో వీటన్నిటి మీద ఏదైతే ఇప్పటికే దీని మీద విచారణ జరిపించాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు దగ్గర ఒక లేఖ ఉందో దీని మీద సమగ్ర విచారణ త్వరితగతిన జరిగేలా చూడాలని చెప్పి కోరుతూ ఈ మేర కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంగలపూడి అనితకు లేఖ రాశారు. దీని మీద కూడా అసెంబ్లీలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిన్న కూడా సభలో ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. ఏదైతే నిన్న సభలో 0 ఓవర్లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైతే దీని వెనక మహాకుట్ర ఉన్నందున దీని మీద సమగ్ర విచారణ జరిపితే అప్పుడు పెద్దల పాత్ర ఎవరిది ఏంటి అన్నది తేలుతుంది. వారి మీద కూడా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఉండాలని చెప్పి కూడా కోటంరెడ్డి కోరడం జరిగింది. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ. ఇరవై 5 భవిష్యత్ ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వం వాడేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కేబినెట్ శాసనసభ దృష్టికి తీసుకురాకుండా ప్రజాధనాన్ని దారి మళ్లించిందని విమర్శించారు. శాసన మండలిలో ప్రభుత్వ రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కార్పొరేషన్లు పెట్టి ప్రజాధనాన్ని దారి మళ్లించడమే కాకుండా రాబోయే ప్రభుత్వాల మనుగడ తెలియకుండా అప్పులు చేశారని మంత్రి కేశవ్ దుయ్యబట్టారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు పదే అడ్డుపడడంతో శాసన మండలి చైర్మన్ వారిని వారించారు. అప్పులపై ఆర్థిక మంత్రి వివరణపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. అప్పులపై తేల్చేందుకు హౌస్ కమిటీ వేయాలని కోరారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ అప్పులపై కేంద్రానికి విన్నవించగా అవన్నీ రాజ్యాంగ విరుద్ధంగా జరిగినవేనని కేంద్రం కూడా తేల్చిందని ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. కమిటీలతో అధ్యయనానికి ఎలాంటి అభ్యంతరం లేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నకు బదులిచ్చారు. రాజ్యాంగ నేతలు రాసినటువంటి పెద్దలు కూడా ఊహించినటువంటి విధంగా చట్టసభల పరిధిలోకి రాకుండా డబ్బుల్ని సేకరించడం, చట్టసభల అనుమతి లేకుండానే డబ్బును ఖర్చు చేసే విధానాన్ని కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది. రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొంత పర్సంటేజ్ 2 కార్పొరేషన్లకి మళ్లించారు అధ్యక్ష. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను. ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటూ ఇది చేయకూడదు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు. బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక మీరు వినలేదనుకుంటా వాకౌట్ చేశారనుకుంటా బడ్జెట్ లో వాకౌట్ చేశారు కదా. సభ్యుడి ప్రశ్న కూడా చెప్పాలి. సభ్యుడి ప్రశ్నకు ఏం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? భయపడుతున్నారు మీరు. కూర్చోండి. 2 కార్పొరేషన్లను ఉపయోగించి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు. 3వ కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్. ఏంటి అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అనంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడున్నాయో మొత్తం చూశారు అధ్యక్ష. డిపాజిట్లు, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటధ్యక్ష ఇది మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సార్? ఐ కెనాట్ బి బ్రీఫ్ సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి బ్రీఫ్ అధ్యక్ష. సార్ ప్లీజ్ కూర్చో, ప్లీజ్ మంత్రి గారు. శాసన మండలి ఔన్నత్యానికి సంబంధించిన అధ్యక్ష శాసనసభ ఎందుకోసం పెట్టారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అధ్యక్ష? ఇవాళ మీరు ఫ్యూచర్ రెవెన్యూస్ ని ఎస్క్రూ చేశారు అధ్యక్ష. అంటే 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఈ సంవత్సరం నేను వాడేస్తే తర్వాత గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఏం కావాలి అధ్యక్ష? ఏ సొమ్ము కర్ణాటక ఇవ్వాలి అధ్యక్ష? వాళ్ళు కూర్చోండి. ఎల్వీపీ గారు మాట్లాడండి ప్లీజ్. కూర్చోండి అధ్యక్ష. ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకి డీటెయిల్ గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. దాంట్లో అభిప్రాయ భేదం లేదు. కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా ఆవు గదలాగా ఆవు తెల్లగా ఉన్న పాలు పెట్టడం ఆవు గద చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష, వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యండి అధ్యక్ష. వారు చెప్పిన 10 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు ప్రభుత్వం చేసిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు కాగు ఇచ్చిన రిపోర్ట్ ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకుని అన్ని పరిశీలించి అభ్యర్థులు వాస్తవం చెప్తాం అధ్యక్ష. మాకు అభ్యంతరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా రూపాయి ఖర్చు పెట్టారు. ఎట్లా ఖర్చు పెట్టారు అధ్యక్ష? 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఎస్క్రూ చేశారు అధ్యక్ష. అంటే శాసనసభకు రాకుండా నేరుగా పోయేటట్టు చేస్తే అధ్యక్ష రేపొద్దున గెలిచే ఎమ్మెల్యేలు సభలో కూర్చుని ఏ బడ్జెట్ ఆమోదించాలి అధ్యక్ష? రాజ్యాంగ విరుద్ధం అనేది మేము చెప్పింది నిజం అని చెప్పి కేంద్రం సవరణలు తీసుకొచ్చింది. ఇది వాస్తవం అధ్యక్ష. దిస్ అ ఫ్యాక్ట్. ఇంకా కమిటీ వెళ్ళి చట్టాన్ని చదువుకోవాలనుకుంటే నేను ఒక పని చేస్తాను అధ్యక్ష, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే రమ్మనండి, డాక్యుమెంట్స్ ఇస్తాను. కమిటీల గురించి వస్తే మనకు 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఉన్నాయి, స్టాట్యూటరీ కమిటీస్ ఉన్నాయి, పిఏసి ఉంది, పిఓసి ఉంది, లేకపోతే ఎస్టిమేట్స్ కమిటీ ఉన్నాయి, మిగిలిన కమిటీలు పడతాయి. డిస్కస్ చేయండి. ఎవరొద్దన్నారు? కమిటీలకు ముందు యు ఆర్ ఎంటైటిల్డ్. సభ్యులుగా మీకు హక్కు ఉంది. ఆ రోజు పిఓసిగా సింగిల్ మెంబర్ గా ఉన్న నేను అడిగితే నా కోఆపరేట్ ఆ రోజు ప్రభుత్వం చేయలే. కానీ హియర్ ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం. ఈ చట్టసభలు అడిగేటువంటి సమాచారాన్ని కమిటీలకు అందించి తీరుతాం మేము. ఎందుకు మీరు అంత ఉలికి పడతారు? వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎ బ్లేమ్ గేమ్.